I take is so we shall start with one more concept called loops under controlling constructs. Okay, let us go for a small revision. Like you are a programmer, and there is a system, and this is a user. Be clear, this is not you. You are a programmer. This is a user. This is system. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటే వీడు ఇన్పుట్ ఇస్తాడు. ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ థింగ్ అది స్టోర్ అవుతుంది. థర్డ్ థింగ్ మైక్రో ప్రాసెసర్ దాని మీద ప్రాసెస్ చేస్తుంది. ఫోర్త్ థింగ్ వాడికి అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. దీనిలో ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఇన్పుట్ ఇవ్వడం అవుట్పుట్ ఇవ్వడం ఈస్ కాల్డ్ యూజర్ ఇంటర్ఫేస్. And this is data storage and process. So this user interface is managed with the IO functions, and this data storage is managed with the variables, and this process is something important. It is done with the help of something called operators. అలా కాకుండా ఈ ప్రాసెస్ని కంట్రోల్డ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకు పనికొచ్చే వాటిని కంట్రోలింగ్ కన్స్ట్రక్ట్స్ అని పిలుస్తారు. ఈ కంట్రోలింగ్ కన్స్ట్రక్ట్స్ లో మనకి ఒక రకం బ్రాంచింగ్ దట్ వీ హ్యావ్ సీన్. సెకండ్ వన్ ఈస్ కాల్డ్ ఇటరేషన్. సే ఇటరేషన్ అంటే రిపీటెడ్ ప్రాసెస్. ఏదైనా ఒక ప్రాసెస్ రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ జరుగుతోంది అంటే దీన్ని ఇటరేషన్ అని అంటారు. సి ఇక్కడ మనకి కాన్సెప్ట్ పేరు బ్రాంచింగ్, దానికి పనికొచ్చే సాఫ్ట్వేర్ మెకానిజం పేరు కూడా బ్రాంచింగ్. పదాలు జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ పేరు బ్రాంచింగ్ అంటే డివైడ్ చేయడం, దానికి పనికొచ్చే సాఫ్ట్వేర్ మెకానిజం పేరు కూడా బ్రాంచింగ్ అని పెట్టారు. ఇక్కడ మనకి కాన్సెప్ట్ పేరు ఇటరేషన్, దానికి పనికొచ్చే సాఫ్ట్వేర్ మెకానిజం పేరు లూప్స్. ఈ లూప్ అన్న పదాన్ని కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. లూపింగ్ అంటే ఏదో తగిలిస్తూ దానిలో ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఈ పాత రోజుల్లో స్వెటర్స్ అల్లేవాళ్ళండి వూల్ స్ట్రింగ్స్తో. అంటే ఆ, ఏమంటారు దాన్ని, ఉన్ని దారం తీసుకొని వచ్చి పొడవాటి సూదులు పెట్టుకొని దీన్ని దానిలోంచి దూర్చి దాన్ని దీనిలోంచి దూర్చి అలా అల్లుకుంటూ ఏదైతే వెళ్తారో దట్ ఈస్ కాల్డ్ లూపింగ్. మళ్ళీ మళ్ళీ అలా అల్లుతూ ఒక పెద్దగా తయారు చేయడం. ఓకే, ఇలానే కాదు. ఐ హ్యావ్ సీన్ వన్ మోర్. ఓకే, లెట్ us see this. ఈ లూప్స్ దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఇటరేషన్ జరుగుతుంది, అంటే రిపీటెడ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ లూప్స్లో మనకి ఏదో వైల్ అని ఒక కీవర్డ్ ఉంది, ఆర్ సే ఫార్ అని ఒక కీవర్డ్ ఉంది, డూ వైల్ అని ఒక కీవర్డ్ ఉంది. రైట్, ఇవన్నీ ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటి గురించి పెద్ద పెద్ద స్టోరీలు మనం చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీలు చెప్పుకోవచ్చు, కానీ వాటిని ప్రాక్టికల్ లైఫ్లో వాడడమే పెద్ద గగనం అయిపోతుంది. బట్ మనం ఓకే, అసలు ప్రాక్టికల్ లైఫ్లో వాడడం మొదలు పెడితే ఎగ్జామ్లో మీరు సొంతంగా ఏమైనా రాసేయచ్చు. ఎగ్జామ్లో పాస్ అవ్వడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రాక్టికల్లో చేయగలరన్న గ్యారంటీ లేదు. కాబట్టి కాస్తంత ఎక్కువ ప్రాక్టికల్గా ఆలోచించడం మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, సో ఏదైనా లూప్ అన్నారు అనుకోండి, అది ఏం చేస్తుంది అంటే రిపీటెడ్ ప్రాసెస్ చేస్తుంది. రిపీటెడ్ ప్రాసెస్ ఎన్నిసార్లు చేయాలి అని మనకు తెలిసి ఉండాలి. ఎన్నిసార్లు చేయాలి అని మనకు తెలుసుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 5 టైమ్స్ చేయాలి లేదా 10 టైమ్స్ చేయాలి, ఇది బాగానే ఉంది. ఎన్నిసార్లు అది మనకు తెలిసి ఉండాలి. మనకు అంటే ఎవరికి? ప్రోగ్రామర్కి. ప్రోగ్రామర్కి తెలుసుంటే ఓకే, మనకు తెలుసు కదా అది చెయ్యొచ్చు కదా అని అంటే, మనకు తెలుసు కదా కరెక్టే, అది చెయ్యొచ్చు కదా అని అంటే అది ఎలా చేస్తుంది? దానికి మనం చెప్పాలి నువ్వు 5 సార్లు చెయ్యి, లేదా నువ్వు 10 సార్లు చెయ్యి అని మనం కంప్యూటర్కి చెప్పాలి. ఇప్పుడు 5 సార్లు చెయ్యి 10 సార్లు చెయ్యి అని కంప్యూటర్కి మనం ఎలా చెప్పొచ్చు అంటే ఏదో వైల్ యూజ్ చేసి చెప్పొచ్చు. బాగానే ఉంది, వైల్ యూజ్ చేస్తాం, బాగానే ఉంది. వైల్ని యూజ్ చేసి 5 సార్లు అని ఎలా చెప్పాలి అంటే మనం దానికి చెప్పొచ్చు నువ్వు కౌంట్ చేసుకొని 5 సార్లు చెయ్యి అని. ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. నువ్వు కౌంట్ చేసుకొని 5 సార్లు చెయ్యి, కౌంట్ చేయకుండా 5 సార్లు 10 సార్లు కుదరదు కదా. అంటే దిస్ ఇస్ హౌ యూ ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాక్టికలీ. నువ్వు కౌంట్ చేసుకొని 5 సార్లు చెయ్యి అని మనం కంప్యూటర్కి చెప్పాలి. ఇది బాగానే ఉంది. కౌంట్ చేసుకొని అంటే ఏమని కౌంట్ చేస్తుంది? అది 1 2 3 4 5 అని కౌంట్ చేస్తుందా? 1 2 3 4 5 5 సార్లే, ఐదు ఐదు కౌంట్ చేశానే.
ఏం లేదు 1 3 5 7 9 అని కూడా 5 సార్లే కౌంట్ చేయొచ్చు. అలా ఏం లేదు 0 20 40 60 80 అని కూడా కౌంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏ కౌంట్ కరెక్ట్ 5 సార్లకి అంటే అన్ని కౌంట్లు కరెక్టే. ప్రాబ్లం ఎక్కడనంటే కౌంట్ చెయ్యి అని మనం చెప్పాలంటే మనం రెండు విషయాల పట్ల కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఈజ్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్. కౌంట్ చేయాలంటే మనము రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకొని దానికి చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంతెంత పెంచి లేదా తగ్గించి. అలా ఎలా చెప్తాము అంటే ఏదో 0 నుంచి 5 వరకు ఒక్కొక్కటి పెంచి అని చెప్పొచ్చు. లేదా 0 నుంచి 10 వరకు రెండు రెండు పెంచి అని చెప్పొచ్చు. 0 నుంచి 15 వరకు మూడు మూడు పెంచి అని చెప్పొచ్చు. ఏం లేదు 0 నుంచి 100 వరకు 20 20 పెంచి అని చెప్పొచ్చు. ఇలా ఎలా చెప్పినా అది 5 సార్లే రన్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనము ఇలా చెప్పినా 5 సార్లే చేస్తుంది, ఇలా చెప్పినా 5 సార్లే చేస్తుంది, ఇలా చెప్పినా 5 సార్లే చేస్తుంది, ఇలా చెప్పినా 5 సార్లే చేస్తుంది. ఇంపార్టెంట్ విషయం ఏమినంటే ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అని మనం ఆలోచించాలి. ఎందుకంటే అవసరాన్ని బట్టి మనము ఎలా అయినా చెప్పే నాలెడ్జ్ మనకు ఉండాలి. దిస్ ఇస్ వాట్ ఆలోచించాలి. దీన్ని ఇంగ్లీష్లో లాజిక్ డెవలప్ చెయ్యని అంటారు. లాజిక్ అంటే అన్లెస్ యూ థింక్ యూ కెన్ నాట్ డెవలప్ ఏ లాజిక్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో వీటిని టెక్నికల్గా అంటే ప్రపంచంలో అందరూ వాడిన పేర్లు మనం వాడాలి అని అంటారు. ఓకే, ఎక్కడి నుంచి స్టార్టింగ్ వాల్యూ, ఎక్కడి వరకు ఎండింగ్ వాల్యూ. సే స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ కౌంట్ ఎలా చేయాలి, ఈ మూడు విషయాలు. దీన్ని టెక్నికల్గా ఏమంటారు అంటే ఇది ఇనిషియల్ వాల్యూ, ఇనిషియలైజేషన్, ఎండింగ్ వాల్యూ సే కండిషన్. దీనిని కౌంటర్ అని పిలుస్తారు. కౌంటింగ్ ఎలా చేయాలి, రైట్? ఓకే, ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుంటే ఏది ఇనిషియలైజేషన్, కండిషన్, కౌంటర్. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుంటే మనము వైల్ అనే కీవర్డ్ని తీసుకుంటే దీనికి ఒక సింటాక్స్ ఉంది. సింటాక్స్ ఏమేనంటే యూ విల్ బి యూజింగ్ అన్ ఎక్స్ట్రా వేరియబుల్, అది నీ అవసరాన్ని బట్టి. సే ఇనిషియలైజేషన్ వైల్ అన్న కీవర్డ్ విల్ టేక్ ఎ కండిషన్. ఇన్ కేస్ ఆఫ్ సి యూ పుట్ అన్ ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్. ఇక్కడ మధ్యలో యూ పుట్ ఎ కౌంటర్. సే యూ హ్యావ్ ఇనిషియలైజేషన్, కండిషన్, కౌంటర్. ఈ మధ్యలో యూ పుట్ వాట్ ఎవర్ ది స్టేట్మెంట్ యూ ఫీల్ లైక్. నో ఫర్గెట్ అబౌట్ ది స్టేట్మెంట్. ఇది ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అంటే మీ ప్రోగ్రామ్ లైన్ బై లైన్ రన్ అవుతూ ఇనిషియలైజేషన్ దగ్గరికి వస్తుంది. ఇనిషియలైజేషన్ రన్ అయిన తర్వాత మీ ప్రోగ్రామ్ కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. కండిషన్ ఎలా తయారు చేస్తారు అంటే రిలేషనల్ ఆపరేటర్స్ యూస్ చేసి తయారు చేస్తారు. వాటి రిజల్ట్స్ మీకు ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంటుంది. అంటే ఈ కండిషన్ రిజల్ట్ ఏదర్ ట్రూ అవ్వచ్చు లేదా ఫాల్స్ అవ్వచ్చు. ఒకవేళ ఈ కండిషన్ రిజల్ట్ ట్రూ అయితే ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ రన్ అయ్యి కౌంటర్ రన్ అయ్యి ఈ క్లోజింగ్ రేస్ నుంచి కంట్రోల్ మళ్ళీ కండిషన్కి వస్తుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఇలాగే తిరుగుతుంది, మళ్ళీ కండిషన్కి వస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే కండిషన్ అప్పుడు ఇలా బయటికి వచ్చేసి బయట ఉన్నవి రన్ అవుతాయి, అంటే లోపల ఉన్నది రన్ అవ్వదు. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది అంటే ఎన్నిసార్లు ట్రూ అయితే అన్నిసార్లు రన్ అవుతుంది. ఇది ఓకే, ఐ విల్ షో యూ వన్ స్మాల్ థింగ్. ఒక మెకానికల్ డివైస్, యూట్యూబ్, somewhere like videos, how you say history. See this. This perpetual motion simulator is amazing. You just drop in a marble, wait for it to fall down the hole, and check that out. Now see this. దీన్ని యాంగిల్ని వాడు ఎలా సెట్ చేసి పెట్టాడు అంటే నువ్వు ఒకసారి వేస్తే
ఒకసారి వేస్తారు కిందికి వచ్చి ఆగాలి. అది ఆ స్పీడ్తో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ దాని యాంగిల్ ఎలా ఉందంటే అది ఎగిరి మళ్ళీ దీనిలో పడుతుంది. It loops all the way around, and what's really cool is we can chuck a couple of marbles, or maybe even three. If you want to know how this works and where you can get one, there's a link in the description to the full video. But check out what happens now if I touch here and turn it off. And if you want to see more amazing gadgets, make sure you subscribe, because this perpetual సి ఎలా అయితే అది మెకానికల్ లూపింగ్. ఏమి అక్కడ దానిలోంచి ఆ బాల్ కిందికి వచ్చి ఇక్కడ యాంగిల్ ఎలా ఉందంటే ఆ బాల్ ఇలా వచ్చి ఆ స్పీడ్కి ఈ యాంగిల్కి అది ఎగిరి మళ్ళీ దీనిలోనే పడుతుంది. సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ పరంగా చూస్తే ఇదే మెకానికల్ డివైస్ ఏదైతే ఉందో టైం పాస్, ఇదే టైం పాస్ వైల్ ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్. సే యూ హ్యావ్ ఇనిషియలైజేషన్, కండిషన్, కౌంటర్. ఇక్కడ నుంచి కంట్రోల్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి లోపలికి వచ్చింది. ఇది ఎలా అయితే ఇలా జారి మళ్ళీ ఎగిరి ఇక్కడ పడిందో అలా ఇక్కడి నుంచి మీ కంట్రోల్ మళ్ళీ ఇక్కడికే వస్తుంది ఎప్పుడు. అంటే ఈ వైలన్న కీవర్డ్ని అలా తయారు చేశారు, అలా తయారు చేస్తారు కాబట్టి అది అలా పనిచేస్తుంది. ఇది సింపుల్ థింగ్. వైల్ ఎలా పని చేస్తుందని వైల్ని తెలుసుకోకుండా ఒక 4 లైన్లు బట్టి పట్టేసి ఏ ఈక్వల్ టు 0, వైల్ ఏ లెస్ దాన్ 5, ఏ ప్లస్ ప్లస్ ఇది 5 టైమ్స్ రన్ అవుతుంది కరెక్టే. ఏ లెస్ దాన్ 20 అంటే ఎన్నిసార్లు రన్ అవుతుందో మనకు తెలియదు. ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఏ అంటే వి మొగడ్ అప్ దిస్, వీఆర్ నాట్ థింకింగ్ హౌ ఇట్ వర్క్స్. అది ఎలా పని చేస్తుందని మనం అలా ఆలోచించట్లేదు. ఇది మొదటి ప్రాబ్లం. 2, అది ఎలా పని చేస్తుంది అని మాకెందుకు లేండి సార్. ఎందుకనంటే దీన్ని వాడాల్సింది నువ్వే కదా, దీన్ని వాడాల్సింది నువ్వు కాబట్టి ఇది ఎలా పనిచేస్తుందని తెలుసుకోవాల్సింది నువ్వు. అది తెలుసుకోకుండా లూప్స్ చాలా కష్టం. ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ మేము ఆప్షనల్ ప్రోగ్రామ్గా వదిలేసాము. ఆప్షనల్ ప్రోగ్రామ్గా ఎందుకంటే ఐ కమ్ అక్రాస్ దిస్ స్టేట్మెంట్ విత్ మెనీ పీపుల్. ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ చేశాను అంటే ఆప్షనల్గా వదిలేసాను. అంటే ఎగ్జామ్లో అడిగారా అంటే కాదు కాదు, నేర్చుకోవడంలో ఆప్షనల్గా వదిలేసాము. నేర్చుకోవడంలో ఆప్షనల్గా వదిలేయడం ఏంది? నేర్చుకోవడంలో ఆప్షనల్గా నువ్వు వదిలేస్తే ఇంటర్వ్యూలో ఆప్షనల్గా వాడు నిన్ను వదిలేస్తాడు, నీకు ఉద్యోగం ఇయ్యడు. కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని వాడాలే తప్ప అర్థం చేసుకోకుండా మేము ఏదో చేసేస్తామనంటే అది ఎలాగూ కుదరదు. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నౌ గెటింగ్ ఆన్ టు సమ్ ప్రోగ్రామ్, నాట్ సమ్ ప్రోగ్రామ్, జస్ట్ seeing how it works. Say void main. I take a variable int a. I said clear screen. I said a is equal to 0. This is initialization. While a less than 5. This is my condition. Opening brace, closing brace. And you know you can do a plus plus in case of C or C plus plus or Java. This a plus plus is what? Increasing a value by 1. A plus plus is otherwise equal to a plus equal to 1. In case of C, you can write a plus plus. And you know this will run for 5 times. I said hi. I run this code. This is the result. Hi, 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 hi. You got 5 times. The moment you put 10, it gave you 10 times. Now see, of course, a less than 10. But you got only 5 times. How? Chinna analysis. You are on 0th step. There are 10 steps. You are stepping up. Every time you are stepping up by 1 step, then you will step up for 10 times. But if at all, ఒక్కొక్కసారి 2 మెటికలు ఎక్కారనుకోండి, మీరు 5 సార్లు ఎక్కుతారు అంతే. అంటే ఇక్కడ 20 ఉంటే సార్ సేమ్ కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్. 0th స్టెప్ మీద ఉన్నారు, మొత్తం 20 స్టెప్లు ఉన్నాయి.
ఒక్కొక్కసారి రెండు రెండు ఎక్కితే మీరు 10 సార్లు ఎక్కువ ఉంటారు అంతే, 20 సార్లు ఎక్కువ ఉండరు. ఇప్పుడు ఇలా పెడితే అంటే ఆబ్వియస్లీ మీరు 10వ స్టెప్ మీద ఉన్నారు, మొత్తం 20 స్టెప్లు ఉన్నాయి అంటే ఇంక ఎక్కాల్సినవి 10 ఉన్నాయి. ఒక్కొక్కసారి రెండు రెండు ఎక్కితే ఆఫ్ కోర్స్ మీరు 5 సార్లు ఎక్కుతారు. ఇలా ఆలోచించడం మొదలు పెట్టారనుకోండి, వర్కింగ్ విత్ లూప్స్ ఈజ్ సింపుల్. వర్కింగ్ విత్ లూప్స్ ఈజ్ రియలీ సింపుల్. సే a is equal to 0, a less than 5, say a plus plus, hi. You got hi for 5 times. You say hello, you get hello for 5 times. Do something different. Say print a %d, comma a, and every time a లోని వాల్యూని డిస్ప్లే చేస్తున్నారు. 0, 1, 2, 3, 4. You say a less than 10, 0 to 9. ఎందుకంటే less than 10 అన్నాము. If you say 1, less than 11, you get 1 to 10. Every time you are increasing 1. Say this is 0. I say less than 20. Now you get numbers from 0 to 20. Simple. Say plus equal to 2. So you got even numbers from 0 to 20. So plus equal to 1. You get numbers. You have to think. Plus equal to 2. You got even numbers. So to get odd numbers, you say plus equal to 3. This is where the problem starts. 6 is not an odd number. Then what happens? You got a wrong answer. So problem system సరిగా ఇయ్యలేదు. There is a problem with my system that I write a code. System give wrong answer. Is what a wrong answer we always tell to us. మనల్ని మనం మోసం చేసుకుంటాం ఈ ఆన్సర్ చెప్పి. Say you got some say odd numbers 1, 3, 5, 7, 9 and dash dash. You see the difference between these two is 2. Difference between these two numbers is 2. Difference between these two numbers is 2. Say obviously the moment difference is 2, you put a 2 here. అంటే ఇక్కడ 2 పెడితే మాకు ఈవెన్ నెంబర్స్ కదా వచ్చినాయి అంటే దట్ ఈస్ రైట్. 0 నుంచి లెక్క పెడితే ఈవెన్ నెంబర్స్ వస్తాయి, రెండు రెండు పెంచితే. అదే 1 నుంచి రెండు రెండు పెంచితే యూ గెట్ ఆడ్ నెంబర్స్. ఇలా ఆలోచించడం మనం మొదలు పెట్టాం. ఇది ఆలోచిస్తే కానీ రాదు. దిస్ ఇస్ అ రబ్బీ స్టేట్మెంట్. దిస్ ఇస్ ఆడ్ నెంబర్ ప్రోగ్రామ్. దిస్ ఇస్ ఈవెన్ నెంబర్ ప్రోగ్రామ్. రైట్ డౌన్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ లిటరల్లీ రబ్బిష్. ఈ ప్రోగ్రామ్ రాసుకొని మనం ఎవరు సి యువర్ ఏ ప్రోగ్రామర్. యూజర్ కోసం ప్రోగ్రామ్ చేస్తాం. యూజర్లకి ఈవెన్ నెంబర్లు ఆడ్ నెంబర్లు తెలియని కాదు. వాడు ఈవెన్ నెంబర్ ప్రోగ్రామ్ చేసిండి, మేము డబ్బులు ఇస్తాం. ఆడ్ నెంబర్ ప్రోగ్రామ్ ఎవడు అడగడు. ఎందుకంటే ఆ మాత్రం బుద్ధి ప్రపంచంలో రెండో క్లాస్ మూడో క్లాస్ చదివిన ఎవరికైనా ఉంటుంది. ఈవెన్ నెంబర్స్ అంటే ఏమి, ఆడ్ నెంబర్స్ అంటే ఏమి. ప్రోగ్రామ్ రాసేటప్పుడే మనకి ఈవెన్ నెంబర్ అంటే పెద్ద కన్ఫ్యూజన్, ఆడ్ నెంబర్ అంటే పెద్ద ప్రైమ్ నెంబర్, అది పక్కకు పెట్టండి. దట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ టఫెస్ట్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఐ సీన్ లాట్ మెనీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పీపుల్ సే ప్రైమ్ నెంబర్ ఇస్ ద టఫెస్ట్ ప్రోగ్రామ్. I don't know why it is toughest. If you don't think, writing a suicide letter in Telugu literature is also a toughest thing. ఏది ఆంధ్రదేశంలో పుట్టి నాన్న నేను చచ్చిపోతున్నానని తెలుగులో రాయడానికి చేతగాని పనికి మాలిన చదువులు చదువుకుంటూ బతుకుతున్నాం. దాన్ని కూడా పోనీ ఇంగ్లీష్లో రాస్తామంటే హే డాడ్ ఐఎమ్ ఫీలింగ్ అన్కంఫర్ట్ ఐ డై. నో, మనకి ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ రాదు, గ్రామర్ అలవాటు లేదు, ఆర్టికల్స్ అలవాటు లేదు. అంటే ఇంగ్లీష్ గొప్పదని నేను అనట్లా. నీ కర్మ తెలుగు కూడా నీకు రాదే. ఎన్ఏ నాన్న, ఎన్ఏకేయు నాకు, సిహెచ్ఏఎల్ఏ చాలా, కేఏఎస్హెచ్టిఏఎం కష్టంగా ఉంది నా కర్మ. మన నాలెడ్జ్ లెవెల్ మనం సూసైడ్ చేసుకోవడానికి తప్ప దీనికి పనికి రావట్లేదండి. ప్లీజ్ దాని నుంచి బయటపడండి. గెట్ ఆన్ టు దిస్ 1, say 11,
say plus plus, it will give you 1, 2, 3, 4, 10. Put a slash in. It will take cursor to next line. Yeah. Put a star symbol here. Say star within double quotes is a star symbol. It will display star 1, star 2, star 3. Yeah, you put a 5 here. It will say 5 star 1, 5 star 2, 5 star 3. Put an equal to symbol here. Every time it will display whatever has been given within double quotes. Put a percent D here. ఇప్పుడు పర్సెంట్ డి పెట్టినాం కాబట్టి పర్సెంట్ డి లొకేషన్లో డిస్ప్లే అవ్వడానికి యూ నీడ్ టు గివ్ వాల్యూ హియర్ 5 స్టార్ ఏ. నౌ అబ్జర్వ్ దిస్ స్టార్ ఈజ్ నాట్ విత్ ఇన్ డబుల్ కోట్స్, సో దిస్ ఇస్ మల్టిప్లికేషన్. దిస్ స్టార్ ఈజ్ విత్ ఇన్ డబుల్ కోట్స్ కాబట్టి ఇది స్టార్. ఇక్కడ ఇది స్టార్ కాదు, ఇది మల్టిప్లికేషన్ ఆపరేటర్. సో ఇట్ డిస్ప్లే ఫిఫ్త్ మల్టిప్లికేషన్ టేబుల్. సింపుల్. ఇక్కడ 7 పెట్టు, ఇట్ డిస్ప్లే సెవెంత్ మల్టిప్లికేషన్ టేబుల్. దట్స్ ఇట్. అంటే సార్ ఇది సెవెంత్ మల్టిప్లికేషన్ టేబుల్ కాదు కదా అంటే, యా ఇక్కడ కూడా 7 పెట్టు. అంటే ఇక్కడ తీసేసి ఇక్కడ 7 పెడతాం సార్. నా యూ అప్లై కామన్ సెన్స్. ఇది సెవెంత్ మల్టిప్లికేషన్ టేబుల్. అగైన్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. అంటే ఇక్కడ ఇంతకు ముందు ఉన్నది అలాగే వదిలేస్తాం సార్. రైట్, ఓకే. అగైన్ దిస్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. అంటే ఏం చేయాలి సార్? అప్లై కామన్ సెన్స్. సెవెంత్ టేబుల్ అయితే ఇక్కడ 7th మల్టిప్లై చేయి. ఇది చాలా పెద్ద లాజిక్ సార్ అనిపించేలా ఉంటుంది. ఏం లేదు అక్కడ, చిన్న బుద్ధిని వాడితే చాలు. 7th టేబుల్ అంటే అక్కడ 7 అని డిస్ప్లే చేస్తాము, ఇక్కడ 7th మల్టిప్లై చేస్తాము. అంటే ఇది సీలో బాగానే ఉంది సార్. పైథాన్లో చాలా కష్టం కదా సార్. పైథాన్లో ఏం లేదు, ఈ బ్రేసెస్ ఉండవు అంతే. ఈ వైల్ అలాగే ఉంటుంది. ఈ కండిషన్, కౌంటర్, ఇనిషియలైజేషన్ అవన్నీ అలాగే ఉంటాయి. ఏదో కొద్దిగా సింటాక్స్ మారుతుంది. ఏదో సుమిత్ మిక్సీ 3 స్పీడ్లు ఇచ్చి ఉంటారు, మహారాజా మిక్సీ కూడా 3 స్పీడ్లు ఇచ్చి ఉంటారు. కాకపోతే ఒకదానికి తిప్పడానికి నాబ్ ఉంటుంది రెగ్యులేటర్, ఒకదానికి స్విచ్లు ఇచ్చి ఉంటాడు నొక్కడానికి. లాగా సికి పైథాన్కి ప్రోగ్రామింగ్, నాట్ ఓన్లీ సి పైథాన్ అని నేను కంపేర్ చేయట్లేదు. ఏదైనా ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఒకేలా ఉంటాయి. లెట్ us see so with even Python. A file menu, new file, say a is equal to 0, enter. కర్సర్ ఫస్ట్ లైన్లోనే ఉంది, నో ఇండెంటేషన్. యూ సే వైల్, ఇక్కడ పారాన్సెస్ లేవు. వైల్ ఏ లెస్ దెన్ 5. సేమ్ ఇఫ్కి ఎల్స్కి కోలన్ పెట్టినట్లు ఇక్కడ కూడా మనం కోలన్ పెడతాం. కోలన్ పెట్టి ఎంటర్ కొడితే మనకి ఇన్ఫ్లుయెన్స్డ్ స్టేట్మెంట్ ఒక ట్యాబ్ స్పేస్లో వచ్చింది. యూ సే ప్రింట్ సింగిల్ కోట్స్లో హై. ఇఫ్ యూ ఫీల్ లైక్ గివ్ ఎ స్పేస్, ఎంటర్. సి ఇప్పుడు కూడా కర్సర్ ఇండెంటేషన్లో ఉంది, అంటే వైల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కిందే ఉంది. యూస్ ఏ ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ యూ డోంట్ హ్యావ్ ఏ ప్లస్ ప్లస్, రైట్? నో ప్లస్ ప్లస్, నో మైనస్ మైనస్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్. రన్ దిస్, సే lp dot py. You got high for 5 times. అంటే ఇక్కడ నెంబర్లు కావాలంటే ఏం చేయాలి? You take off this high, directly put the variable name, it will display numbers. అంటే ఇప్పుడు ఇక్కడ a ప్లస్ ఈక్వల్ టు ఇక్కడ a ప్లస్ ఈక్వల్ టు 1, a లెస్ దెన్ 20 అంటే యూ గెట్ నంబర్స్ 1 to 20. 0 to 20, 0 పైకి వెళ్ళిపోయింది. సేమ్ ఈవెన్ నంబర్స్, సేమ్ ఆడ్ నంబర్స్. మరి పైథాన్లో వైల్కి, సిలో వైల్కి ఏం తేడా ఉంది అంటే ఏం లేదు, ఊరికే సింటాక్స్లో చిన్న తేడా. దానిలో రెగ్యులేటర్ ఉంది, దీనిలో బటన్లు ఉన్నాయి. అంత సింపుల్ కాన్సెప్ట్, అంతకంటే ఇంకేం లేదు. తల బాదుకునే ఇన్ని విషయాలు ఏమి లేవు ఇక్కడ. రైట్ రైట్ గెస్. లూప్స్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయండి. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.